చూడండి, మనం అలిపిరి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచే మనం తిరుమలకి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ చూడండి గరుత్మంతుడు మనకి ఇక్కడ బాగా కనిపిస్తాడు. ఇక్కడ నుంచి మనము మాలవాడిగూడెం దగ్గరికి వెళ్ళబోతున్నాం. మాలవాడిగూడెంలో అయితే వర్షం అయితే వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉందంట. మనం వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది వాటర్ ఫ్లో అనేది. చూడండి, మనకి గరుత్మంతుడు చాలా అంత బాగా అద్భుతంగా అలిపేట దగ్గర నుంచి వ్యూ ఇది. మొత్తం ఫెన్సింగే ఉంటుంది. మొత్తం అడవిలో నుంచి ఏదన్నా జంతువులు రాకుండా తిరుపతిలో. నవంబర్ సైక్లోన్ కంటే ఇప్పుడు అంత తీవ్రతగా అయితే లేదు, కానీ ప్రజెంట్ తిరుపతిలో అయితే వాన కాసేపు పడుతుంది, కాసేపు ఆగుతుంది. అలా మాత్రమే ఇక్కడ వాటర్ ఫ్లో కానీ ఇక్కడ అలాగనే దొక్కుతుంది. చూడొచ్చు మన మాలవాడిగూడెంలో చూడండి వాటర్ ఫ్లో అయితే ఎంత విధిగా దొక్కుతుందో. ఇక్కడ పైన అయితే మనకు కనిపిస్తుంది మన కపిల్ తీర్థం దగ్గర నుంచి.